ఈమె పేరు మల్లిక. అందరూ మల్లి అని పిలుస్తారు. చూడడానికి కొంచెం అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా గడుసుపిల్ల. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెంప చెల్లు అనిపించేలా చెప్తుంది. లేవండి బాబు, ఇంకెంతసేపు పడుకుంటారు? ఇంకో గంట పడుకొని మళ్ళీ ఇంకో గంట కాకపోతే ఈ రోజంతా పడుకోండి. కాకపోతే ఎవరు లేటుగా లేస్తే వాడు దున్నపోతే సమానం. అయితే నేను లేచిన. వీడు భాష మటన్ కొట్టులో చికెన్ కొడుతుంటాడు. పేరుకు ముసల్మాన్ అయినా వీడికి ఖురాన్ అంటే కూడా తెలియదు. ఏ మతంతో సంబంధం లేకుండా అందరితో కలివిడిగా పెరిగాడు. మంచి పోరడు. అయితే నేను కూడా లేసిన. వీడి గిరి నట్లిప్పే పని చేస్తుంటాడు. అంటే ఓ మెకానిక్ షెడ్ లో హెల్పర్ అన్నమాట. తమ్ముడికి కొంచెం తొందర ఎక్కువ గానీ మంచి సరదా పిల్లగాడు. నేను దున్నపోతునే ఇంకో గంట దానిక లేవా. అయినా గింత పొద్దుగా లేచి చేసేదేమున్నది. ఈ రోజు మన పుట్టినరోజురా. అవునా? అంత జాతర చేతనమేమిరా? అరే, ఈ రోజు మీరు మందు తాగుతందుకు పర్మిషన్ ఇస్తున్నా తెలుసా? మందా? ఇక వీడు వేణు, మంచి ఫ్లూటిస్టు. ఆ టాలెంట్తోనే మీకు అబద్ధం చెప్పాను. వీడు ఫ్లూటిస్ట్ కాదు, మంచి పియోటు. అంటే రాజా వైన్స్ లో పెగ్గులు అమ్ముతుంటాడు అన్నమాట. పియోట్ అని ఎందుకు అంటున్నానంటే వీడు అమ్మడం కంటే ఎక్కువ తాగుతుంటాడు. అందుకే ఓనరు పెగ్గులమ్మే పని మానిపించి చూడు అమ్మే పనిలో పెట్టాడు. ఏది నా చెల్లి? ఏదిరా నా తల్లి? ఏదిరా మల్లెక్కడ్రా? ఏందన్నా చెట్టు ఇప్పుడు వేస్తున్నావు? రాత్రి నేను ఇప్పుడేంది రోజు రాత్రి ఇడిచే పండుకుంటా. అంటే రోజు మన పక్కలోకి వచ్చి ఎలక? అది ఎలక కాదు. అమ్మా, నాకు ఇప్పుడు అర్థమైందిరా. గా రోజు నేను తెచ్చిన పిల్లిని నువ్వు ఎందుకు కొట్టి ఎలగొట్టినావు? మళ్ళీ తలుపుది, మళ్ళీ మళ్ళీ తలుపుది. మళ్ళీ ఏంటి వచ్చినావమ్మా? నీ పాదం మీద పుట్టు మచ్చలే చెల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మా. మళ్ళీ ఒక 50 ఏంటి? మళ్ళీ 50 లేదు, ఏం లేదు. ఎలా ఇందుకు సూర్య ఎక్కడా? అర్జెంట్ పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నేను గుడికి వెళ్తున్నాను. సాయంత్రం అందరూ రెడీ అయ్యి మనం ప్రతి ఏడాది కలుసుకుని అదే చోటుకి రండి. వస్తాం గానీ నెత్తి మీద సుత్తి పెట్టి కొట్టినట్టయితే మళ్ళీ ఒక 50 ఏంటి? మళ్ళీ అమ్మలేదు పమ్మలేదు. మళ్ళీ మళ్ళీ అబ్బా మళ్ళీ 50 అబ్బా మళ్ళీ 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 50 ఏంటి? మళ్ళీ అరే నువ్వు చివరగా వీడు సూరి. ఈ కథలో ఈయనదే ముఖ్య పాత్ర, అంటే హీరో పాత్ర. గిరిగాడు పనిచేసే షెడ్ లోనే సూరి సీనియర్ మెకానిక్ అన్నమాట. చూడడానికి సైలెంట్ కిల్లర్ లా కనబడతాడు గానీ షెడ్డుకి ఇతడే కింగ్. కార్ను చూసి కండిషన్ చెప్పిస్తాడండోయ్. మర్చిపోయాను, ఈ పిల్ల పేరు సౌందర్య. కాలేజీలో చదువుతుంది. మంచి చిత్రకారిణి కూడా. ఎప్పటికైనా ఎంఎఫ్ హుసేన్ అంత ఆర్టిస్ట్ అవ్వాలని ఈమె కోరిక. కొంపదీసి ఈ బొమ్మలన్నీ తనే గీసింది అనుకుంటున్నారా? అంత లేదు ఇక్కడ. ఈమె గీసినవి కూడా చూద్దాం రండి. ఏమ్మా మల్లిక, బాగున్నావా? బాగున్నాను. వాళ్ళు రాలేదు, ఒక్కదానివే వచ్చావా? అవునండి, ఇంటి దగ్గరే ఉన్నారు. పుట్టినరోజు కదా, శుభం భూయాత్. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశ్వతో భృత్వా సత్యతిష్ఠదశాంగుళం. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ప్రసాద సిద్ధిరస్తు, ధన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, మనోభీష్ట ప్రసాద సిద్ధిరస్తు. శుభం తల్లి. పూజారి గారు. ఏంటమ్మా? ఇందాకొచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయా? మల్లిక అని మా పక్క వీధిలోనే ఉంటుంది. తనతో మీకేమైనా పనే? ఇంకో విషయం. ఏంటమ్మా? సూరి అని కూడా ఏదో అన్నట్టున్నారు. ఎందుకమ్మా? వాళ్ళు మీకు తెలుసా? మల్లిక, ఒక్క నిమిషం. హాయ్ మల్లి. ఎవరు? నేను మీ సౌందర్యని. చిన్నప్పుడు మీ కాలనీలో ఉండేవాళ్ళం. ఎంత పొగరు? ఓ గా సౌందర్యవా నువ్వు? ఏందో చెప్పు. బాగున్నావా?
బాగున్నా, నువ్వెట్లున్నావు? నేను చాలా బాగున్నాను. మీ ఫ్రెండ్స్ సూరి ఎలా ఉన్నాడు? సూరిగాడా అసలు ఏం బాలాడు, వట్టి బేకర్గాడు అయ్యిండు. మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? గీడ్నే పక్కేరియా. మేము ఇక్కడే పక్క వీధిలోనే ఉంటున్నాం. నా కాలేజ్కి దూరం అవుతుందని మా నాన్న ఇక్కడికే షిఫ్ట్ చేశారు. అచ్చా గట్లనా? పద మళ్ళీ మా ఇంటికి వెళ్దాం. లేదు, నాకు ఇంట్లో పని ఉంది. సరే మీ ఇంటికి వెళ్దాం పద. ఏమొద్దు. ఎందుకు? నాకు బయట పని ఉంది. ఇప్పుడే కదా ఇంట్లో పని ఉందన్నావు. ఇంట్లో పని చూసుకుని బయటికి పోతా చాలా. మల్లిక, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మళ్ళీ కలిసిరెందుకు? ఇంటికి వస్తాను. ఇంటికి అప్పుడే అనుకున్నా, ఇది ఇప్పటికీ మారలేదు. బాషా జల్దీ వెళ్దాం. आरो 1 मिनट। क्या रहा है बादशाह, आज बर्थडे है तेरा? हाँ बाबा। जा जा मस्ती कर। हाँ मगर कल सुबह जल्दी आना। ठीक है बाबा, जा रहा हूँ। ठीक है जा। आओ मली। हाँ केक भैया, रेडी अయిందా? हो गया। థ్యాంక్స్ అన్నా. डॉक्टर मल्ली 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 ले मल्ली 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 डॉक्टर मल्ली ने केक का मल्ली मल्ली डॉक्टर डॉक्टर मल्ली रा मल्ली 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 डॉक्टर डॉक्टर మీరు ఇక్కడే ఉండండి. मल्ली 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 డాక్టర్ మా మల్లికి ఎలా ఉంది? మీరు నాతో రండి. ఈరోజు నగరంలో జరిగిన అనుమానాస్పద హత్య గురించి వివరాలు ఇంకా ఏమీ తెలియలేదు. ఇప్పుడే ఈ సంఘటన స్థలానికి ఎస్ఐ బాలుప్రకాష్ గారు వచ్చారు. ఈ హత్య గురించి ఎస్ఐ బాలుప్రకాష్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. షిట్, బాడీని కిందికి దించి చెక్ చేయండి. 1 నిమిషం సార్. ఎస్. ఈ మర్డర్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది మీరు? జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్. కదా, అయితే మాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉండాలి. చెప్పండి, మర్డర్ ఎలా జరిగిందో. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడమంటావు? మేము వచ్చింది ఇప్పుడే కదా, బాడీని చూసింది ఇప్పుడే కదా. మైకులున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సారీ సార్. తెలుసుకుంటాం, తెలుసుకున్నాక అన్ని విషయాలు మీకు డీటెయిల్గా చెప్తాం. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఈ హత్య గురించి మరిన్ని వివరాలు, ఆసక్తికరమైన విషయాలు ఎస్ఐ బాలుప్రకాష్ గారు త్వరలోనే తెలియజేయనున్నారు. సార్, బాడీలో ఒక పార్ట్ మిస్ అయింది సార్. ఆ పార్టే సార్. బాడీ దగ్గర ఈ ఫోన్ దొరికింది సార్. ఓకే ఓకే, ఆ జనాన్ని క్లియర్ చేసి బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. వెళ్ళండి. సరే సార్. ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు?